ఏంది తలపతన్న ఇది? భగవంత్ కేసరి కల్ట్ సినిమా, నేషనల్ అవార్డు కొట్టిన సినిమా. అట్లాంటి సినిమాను రీమేక్ చేయడం ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్ట్ సినిమాలను రీమేక్ చేయకూడదు. అలా చేస్తే ఎలా ఉంటుంది అని క్లియర్ ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందే చాలా ఉన్నాయి. సరే రీమేక్ చేసావు, పోనీలే ఆ సినిమా రేంజ్ అలాంటిది చెయ్యాలనిపించింది అనుకుందాం. బట్ దాన్ని తెలుగులో రిలీజ్ చేయడం ఏంది? తెలుగు సినిమాని తమిళ్లో రీమేక్ చేసి మళ్ళీ దాన్ని తెలుగులో డబ్ చేసి ఇక్కడ రిలీజ్ చేయడం ఏంది? ఇది ఎలా ఉందంటే, భాషా సినిమాని తెలుగులో రీమేక్ చేసి మళ్ళీ తమిళ్లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? అలా ఉంది. అప్పట్లో బాలయ్య బాబు నరసింహనాయుడు సినిమాకు కూడా సేమ్ ఇలాగే జరిగింది. దాన్ని తమిళ్లో రీమేక్ చేశారు, దాంట్లో అర్జున్ గారు హీరో. ఓకే ఫైన్. మళ్ళీ దాన్ని తెలుగులో డబ్ చేసి మా మీద కుదిలేరు. ఇదేందయ్యా ఇది నేను ఆడ చూడలే. ఇది కూడా కాదండి, ఇంకో భయంకరమైన ఎగ్జాంపుల్ చెప్తా. ఒక్కడి సినిమాలో హరే రామ హరే కృష్ణ అని సాంగ్ ఉంది. ఆ సాంగ్ని తమిళ్లో రీమిక్స్ చేశారు, జీవా గారు ఆ పాటలో హీరో. దాన్ని మళ్ళీ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తారండి. యూట్యూబ్లో ఉంది ఆ పాట, ఒకసారి ఓపెన్ చేసి కింద కామెంట్లు చూడండి. ఆ కామెంట్స్ చదివితే పాటను ఎంత నాశనం చేస్తారో క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కల్ట్ సినిమాలను రీమేక్ చేయకూడదు. పోనీ ఒకవేళ చేశారనే అనుకుందాం, బట్ దాన్ని ఒరిజినల్ లాంగ్వేజ్లో డబ్ చేసి మళ్ళీ రిలీజ్ చేయకూడదు. అలా చేస్తే చాలా బాగోదు.